సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే మా బావది హెల్దీ అన్నమాట. ఇప్పుడే లేచిన ఫ్రెష్ అప్ అవుతాను. ఇప్పుడైతే బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి డైరెక్ట్ మా బావాల ఇంటికి పోవాలి. మామిడాకులు తీసుకురావడానికి పోవాలి ఫస్ట్ అయితే మనం. ఇప్పుడైతే బన్నియాడు అయితే బండి అడుగుతాడు, తూడుతాడు. నైట్ అయితే మంచిగా పడ్డది, బన్నియాడు బండి తుడుతాడు. తుడిచినాక వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మేము ప్రస్తుతానికి మొంగ కడుక్కోవాలి, లేకపోతే ఉరికించి కొడతారు ఫస్ట్ నన్ను. మొంగ కడుక్కొని నేను బన్నియాడు అయితే బావాల ఇంటికి పోయి సంచి తీసుకొని మామిడాకులు తీసుకోవడానికి పోతాం. అంతసేపు చూస్తూనే ఉండి పల్లెటూరుకి అయితే ఇదే టాస్క్ ఫ్రెండ్స్. అలా నేనైతే మొంగ కడుక్కోవాలి పొద్దు పొద్దుగా. సో గైస్, ఫైనల్గా ఫ్రెష్ అప్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడైతే బావాల ఇంటికి పోయి సంచి తీసుకొని మామిడాకులు తీసుకురావడానికి అయితే పోవాలి. బన్నియాడు కూడా ఫ్రెష్ అప్ అవుతాడు. అయిపోతూనే బండి తీసుకొని మామిడాకులు తీసుకురావడానికి అయితే పోదాం. బై. సో గైస్, మామిడాకులు అయితే తెంపినాం అనమాట. మీకు చెప్పినా కదా, మా దాంట్లో ఏ అకేషన్ ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి మామిడాకులు తెంపుకుంటామని చెప్పినా కదా. ఇక్కడికి వచ్చినాం, మళ్ళీ మామిడాకులు అయితే తెంపుకున్నాం. ఇగో బన్నియాడు అయితే వచ్చిండు. బన్నియాడు నేను ఇద్దరం వచ్చి మామిడాకులు అయితే తెంపుకున్నాం. ఎందుకంటే అఖిల్ బాబా పెళ్ళి కూడా కాబట్టి ఇప్పుడు అఖిల్ బాబా బయటికి రాలేడు కాబట్టి ఇక మేమిద్దరం వచ్చేసాం అనమాట. బన్నియాడు ఇక నాకు కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా సైతకు, అందుకే బన్నియాడు కూడా వచ్చిండు నా కోసం. ఇక బన్నీ నేనైతే వచ్చాను. ఇప్పుడైతే ఆ మామిడాకులు తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మామిడాకులు రెడీ చేసి మనం కూడా స్నానం చేసి మా దాంట్లో పూజలో ఏమేమి చేస్తారు ఏంటిది అనేది చెప్తాం మీకు ఇప్పుడు. మా దాంట్లో ఫస్ట్ పాలపొరక ఇస్తారు, దాని తర్వాత వడుగు కార్యక్రమం అని ఉంటుంది, అది కూడా చూపిస్తా. చూడండి వరుసగా మీకే అర్థమవుతుంది. ఆడకులు పెడతాను ఫ్రెండ్స్, ఇంటికి ఒకటే బాగా మాడుతుంది. ఏం చేస్తుంది తప్పదు, చేయాల్సిందే. చేయకపోతే ఉరికించి కొడతారు. మళ్ళీ అన్నీ అన్నాం అనుకో, ఏ దొరుకుతుంది అని ఉంటాం తప్పదు. సామాన్ మా చిన్న మామ సామాన్ పెళ్లి కొడుకు అయితే డిస్కషన్ మునిగిపోయాడు ఫ్రెండ్స్. గైస్, పాలపర కోసం అది అవుతారు, మనం కూడా పంపాలి. పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర రమణీయ గాత్ర సీత కళ్యాణ వైభోగమే రామ. వెనక తిప్పు, వెనక తిప్పవే. అరే వెనక తిప్పు. కోరి పెట్టినందుకు ఖర్చు పిన్ని, ఫోన్ పెట్టినందుకు ఖర్చద్దా? ఖర్చా ప్రీగిచ్చు లేదు, పైసలు లేకపోతే మొత్తం తుడుతాం. మరి మొత్తం తుడుతాం, పోము పైసలు లేకపోతే. ఇచ్చడే 200 మీ డాడీ ఫోన్ పే కొట్టమని. మరి ఇంకేం కొడదు, గూగుల్ పే కొట్టమని. గూగుల్ పే కొట్టాడు. మరి ఇట్లా లేకపోతే తుడుచుడే. క్లాత్ అందుకే వాడ కనబడే క్లాత్ అందుకే తుడతాం మొత్తం. ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు? రేపు పెళ్ళి అయితే అలా పిల్లగాళ్ళని ఇంటికి వచ్చుకోని పెడతారు. వావ్, అంటే ఇంటెలిజెన్స్. చిన్న పిన్ని అందరూ ఇలా కోన మీద పడ్డారు. అయ్యో, అందరూ ఫ్రీగా. అందరూ పెళ్ళింటికి వచ్చినాక ఎందుకు చేసుకుంటారు తెలుసా? ఇట్లాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు అని. సో గైస్, మా మదర్కి అయితే కొని పెడతానా? కింద కామెంట్ చేయండి కొని. అంతా నేనే పెట్టినా, అంతా నేనే పెట్టినా. కాదు నేనే పెట్టినా. వీడియో కోసం అట్లా చెప్పు.
నేను పెట్టాను వీడియో చూపించుకుంటాను. కొని పెడతారా ఫ్రెండ్స్? ఇదంతా నేనే పెట్టినా, ఎట్లా పెడతారు? నేనంతా నేనే పెట్టినా. అస్సలు అస్సలు కాదు, మా పిన్ని పెట్టింది. వీళ్ళందరూ అబద్ధం చెప్తారు. నిజమే ఇది. వీడియో వీడియో తీయమని చెప్పారు కదా, తీయలేదు. ఇప్పుడు పెడితే చూడు, అయితే దాని తర్వాత రిజల్ట్ తీయలేదు. ఎట్లా పడ్డది? సో గైస్ ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయినాం అనమాట. స్నానం చేసినాం. ఇప్పుడైతే మా బావ ఫోన్ చేసి అమ్మని ఇక ఫోన్ చేస్తాడు. ఇంతకుముందు స్నానం చేసినాం. ఇక అక్కడ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. ఇంతకుముందు మీకు చూపెట్టినా కదా, సాసలు వేస్తారు. దాని తర్వాత మాకైతే అదేంటిది అడుగు చేస్తారన్నమాట. ఆ అడుగు కూడా ఎట్లా చేస్తారు ఏందనేది మీకు చూపిస్తా. అండ్ ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం. ఫోన్ చేస్తుండు, అక్కడ పోయినా కలుద్దాం. సో గైస్ కొంచెం అయిన తర్వాత పూజ స్టార్ట్ అవుతుంది. అంతసేపట్లో ప్లేట్ పట్టుకొని అన్నం తినాలి. పోయి ప్లేట్ పట్టుకొని అన్నం తిందాం పారు. చలో అడుచుకో దానా అన్నీ బాబు కమ్రే. కొంచెం చాలు, కొంచెం పప్పు, కొంచెం సాంబార్ చాలు. తర్వాత గైస్ మా వాళ్ళు అయితే పుట్టమల్ని తీసుకురావడానికి పోతారు. మనం కూడా అల్లెంబడి వెళ్ళిపోదాం. చలో. మా వాళ్ళు పుట్టమల్లి కోసం వెళ్ళేళ్ళకెళ్ళి పట్టుకుపోతారు. మా వాళ్ళు చూడండి అల్లకెళ్ళి ఎట్లా పోతారు. చెప్పులు కూడా వేసుకొచ్చుకోవాలి. ఎట్లా నడుచుకుంటూ వస్తాను మేమైతే. వాయమ్మో కింద ముళ్ళు గిల్లుడు ఏమేమి ఉన్నాయి. వీళ్ళు పుట్టమల్ని పోతారా ఇంకెడికైనా పోతారా నాయన? ఏంద్రా ఇది? అయ్యో చూడు రీడా నడవడానికి జాగం అంతే. ఇలా పుట్టమని ఏడున్నదే. శివభూషాయ విద్మహే ఆదిశేషాయ ధీమహి తన్నో నాగరాజః ప్రచోదయాత్. పుట్టమన్న కోసం మా పెళ్లి కొడుకు కూడా వచ్చాడు ఫ్రెండ్స్. అదిగో ఫ్రెండ్స్ పెళ్లి కొడుకు. పెళ్లి కొడుక ఉపస్థితే దివ్యదేదిదే మధ్యమన్నాదామన్నాధ్యాయ అయం గౌ. ఫ్రెండ్స్ పుట్టమన్న తీసుకునే ఇంటికి పోతాం ఫ్రెండ్స్. ప్రతి ఇంటికి వెనక వెళ్తాం. బై. సంవత్సరము ఇప్పుడు ఉత్తమ విద్యాభ్యాసానికి కొరకై కాశీ పట్టణానికి వెళ్తూ ఉన్నాను. అక్కడ దండ పండితులు ఉన్నారట. విద్యను నేర్చుకొని అక్కడ పండితులను జయించి ఒక ఉత్తమ విద్యావంతునిగా మంచి పండితునిగా పేరు తెచ్చుకొని వెళ్దామని ఆ కాశీ నగరానికి వెళ్తున్నాడు. అయ్యా జరగండి. పొమ్మంటున్నావా? 10 రూపాయలు ఆడిసి పట్టుకొచ్చారు. ఇలాంటి యాక్టర్ అయ్యా అయ్యా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇప్పటికే అన్ని విద్యలు నేర్చిన మహాపండితుల్లా కనబడుతున్నారు. కాబట్టి ఇక కూరలు రెడీ చేస్తారా? అలాగే కూరలు వెనక తర్వాత పసుపు కూర పెట్టి అన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసుకుంటే ఓకే కొద్దిగా బెండి అప్పటి
Few moments later.